కొంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతా ఉంది. సభ్య సమాజం ఆలోచించాలి. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారట. అదే ముందు మీ ఏఎస్ఐ కూతురు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్ కు విలువ ఉంటుంది. సీఏ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని, పోలీస్ స్టేషన్ కు రమ్మని బెదిరించి కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట. ఇట్లా భయపట్టించేవాడు భయపెట్టేవాడు లేడు ఇక్కడ. సీఐలు గుర్తుపెట్టుకోరు మీరు ఫోటోలు తీసుకోవడాలు వీటికి ఎవడు భయపడతాడన్న చాలా చూసి ఇందాక వచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ. ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితోడు ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది. అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, డ్యూటీ చేస్తే సరిగా చేయండి, చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి. కానీ హిందువులకైతే ఒక నీతి, ముస్లింలకైతే ఇంకొక నీతి. ఎందుకు దవాఖానకు చూడొస్తలేదు పేషెంట్ ని దెబ్బలు తాకినాయి ఆయనకి. వారం రోజులు హాస్పిటల్ పెట్టి నాటకాలు నడిచి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఇస్తున్నారు. మెదక్ లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? ఏ దవాఖానలో ఉన్నాడు? మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు తెలుగు వస్తుందా? ఆయన ఉర్దూలో రాస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్? ఇదేమైనా చేస్తాడు డ్యూటీ? నేను అయితే చెప్తా ఉన్నా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి. చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాలా చేసిండు. మీకు వ్యతిరేకంగా నేను వకాలా చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు ముద్దాయిలని చెప్పి ఎవరినైతే ఏడికి పంపారో మీరు కూడా రేపు ఆడికి పోతారు.